హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే ఈ వీడియో చాలా బాధగా చేస్తున్నానండి. నిన్నటి నుంచి ఒక న్యూస్ వింటున్నానండి, చూస్తున్నాను. ఒక తండ్రి ఇద్దరు పిల్లల్ని గోదావరిలోకి తోసేసి ఆయన కూడా చనిపోయారు గోదావరిలో అని చెప్పి. నాకు చాలా బాధ అనిపించింది ఈ వార్త. అలాగే చాలా కోపం కూడా వచ్చిందండి. ఎందుకంటారా? నువ్వు చస్తే చచ్చావు, పిల్లలు ఎందుకు నీతో పాటు? పిల్లల్ని చంపే రైట్స్ ఎవరిచ్చారండి? వాళ్ళకి ఏం తెలుసండి? మనం చేసే తప్పులకి, మనం చేసే అప్పులకి, మనం చేసిన పాపాలకి వాళ్ళకి ఏం సంబంధం అంటారు? ఒకసారి ఆలోచించండి. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? వాళ్ళకి ఏం తెలుసండి? 8-9 సంవత్సరాల పిల్లలు. అసలు ఇప్పుడు పిల్లల్ని చంపటం అనేది చాలా వార్తల్లో చాలా వరకు వింటున్నామండి. ఈ మధ్యలో మాత్రం చాలా విన్నాను. భర్త మీద కోపం వచ్చినా పిల్లల్ని చంపడమే, అత్త మీద కోపం వచ్చినా పిల్లల్ని చంపడమే, భార్య మీద కోపం వచ్చినా పిల్లల్ని చంపడమే, తోడికోడల మీద కోపం వచ్చినా పిల్లల్ని చంపడమే. ఏం చేశారండి వాళ్ళు? వాళ్ళకి ఏం తెలుసండి? తల్లిదండ్రులుగా మనల్ని నమ్మినందుక? మనమే కదా కనుక్కున్నాము, మనుషులమే కదండి. ఎందుకు పిల్లల్ని చంపుతున్నారండి ఇలాగా? ఆత్మహత్యే మహాపాపం, చట్టరీత్యా నేరం. అది మనం వింటాం కదా. కనీసం ఇన్సూరెన్స్ కూడా రాదు నువ్వు సూసైడ్ చేసుకుని వస్తే. మరి నీతో పాటు పిల్లలను చంపడం అది ఎంతవరకు న్యాయం? నీ కుటుంబ సభ్యులను తీసుకెళ్ళటం ఎంతవరకు న్యాయం నీతో పాటు? కనీసం ఆ బిడ్డలు ఉంటే ఆ తల్లి ఏదో విధంగా వాళ్ళని పెంచుకునేది కదా. తండ్రి వెంట తీసుకెళ్తున్నాడంటే అసలు ఆ బిడ్డలు ఎంత సంతోషంగా వెళ్ళారో అని అంటారు. నేను వింటున్నాను నిన్నటి నుంచి అండి ఇది. ముందు ఆడపిల్లని తోసేశారంట ఆయన, తర్వాత బాబు. అక్కడ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆటో డ్రైవర్ ఒక అన్న చెప్పారంట. ఇది చెప్పారు న్యూస్లో. ఆయన అనుకున్నారట, తండ్రి కొడుకులు ఆడుకుంటున్నారేమో, ఈవినింగ్ టైంలో గోదావరి చూడటానికి పిల్లల్ని తీసుకొచ్చాడేమో ఆ తండ్రి, బాబు మాట వినట్లేదని ఆడుకుంటున్నారు, పట్టుకుంటున్నాడు అనుకున్నాడట ఆయన. కనీసం ఆ పాపని వాటర్లో వేయటం చూసినా అలర్ట్ అయ్యేవాడేమో అన్న. బాబుని చూసినా వేయటం వెంటనే ఏమన్నా రక్షించడానికి ప్రయత్నం చేసేవాడేమో. ఆయన చూస్తూ వెళ్ళిపోయాడంట. ఆయన చెప్పాడు. అసలు ఇది ఎంత దారుణం అండి. తండ్రి వెంట తీసుకెళ్తే ఏ పార్కుకు తీసుకెళ్తాడా, ఏ ఐస్ క్రీములు కొనిస్తాడా అని ఆశతో వెళ్ళుంటాడు కదా పిల్లాడు. మనం చేసిన తప్పులకి మన పిల్లల్ని ఎందుకండి బలి చేయటం? అసలు ఎవరి వాళ్ళు కాదండి. అసలు పిల్లల్ని చంపటం ఏంటి? ఈ మధ్యలో బాగా ఈ క్రైమ్ ఎక్కువైపోయింది. నువ్వు కూడా అసలు సూసైడ్ చేసుకోవడం తప్పు. అది నీ సమస్యలు నీకు ఉండొచ్చు, కాదనట్లేదు. ఈ లోకంలో సమస్యలు లేని వ్యక్తి ఎవరున్నారండి? ఒక్కళ్ళని చూపించండి. సమస్యలు లేని వ్యక్తి ఎవరున్నారు? ఏదో చెప్తారులే అనుకుంటారు. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయండి. అవి అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మనం చచ్చి మనతో పాటు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోవడం అది పాపం, నేరం. చచ్చావు, పోనీ సూసైడ్ చేసుకొని చచ్చావు, ఏమైందో తెలుసా? సాయంత్రానికి సూసైడ్ చేసుకున్నా ఏమైనా చచ్చిపోయిన నీకు నష్టం, కానీ బతుకున్న వాళ్ళకి నష్టమో లేదు, లాభమో లేదు. తీసుకెళ్ళి ఏ హాస్పిటల్లో ఏ పోస్ట్ మార్టంకో తీసుకెళ్తారు. ఇంటి దగ్గర ఇక్కడ జరిగేది ఏంటో అందరికీ తెలుసు, చూస్తూనే ఉంటాం. వస్తారు మన బంధువులు అనే రాబంధులు, వచ్చి కూర్చుంటారు. అలాగా వాళ్ళకి గంటకి టీ ఇవ్వాలి, లేకపోతే తలనొప్పులు వస్తాయి, నిద్ర వస్తుంది. గంటకి టీలు సర్వింగ్. అక్కడ ఒక 2 మనుషులు ఉండాలి. నీ బాడీని ఇంటికి తీసుకొస్తారు. తీసుకురావడమే అన్నీ ఏమంటారు, ఇదివరకు మమ్మీల్ని భద్రపరిచేవాళ్ళు కదా, అలా ఏమి నేను ఇంట్లో ఉంచరు.
పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం స్నానం కూడా చేయించరు. అలా తీసుకెళ్ళి నేను పడేయటమే పని వాళ్ళకి. ఎప్పుడు మార్నింగ్ నుంచి కూర్చొని ఉన్నాం, ఇంటి దగ్గర బోల్డ్ పనులు ఉన్నాయే, నువ్వైనా నాకు ఫోన్ చేసే పని కదా అని అక్కడ కూర్చున్న వాళ్ళు మాట్లాడుకోవడం. అక్కడ జరిగేది ఇదండి. అందరూ బిజీ పర్సన్సే నిజంగానే. ఎవరి పనులు వాళ్ళకుంటే నీకోసం నా కోసం ఎవరో టైం వేస్ట్ చేసుకోరు కదా, ఏడ్చుకుంటా కూర్చోరు కదా. మహా అయితే ఏడిస్తే నీ తల్లిదండ్రి ఏడవచ్చు, నీ భార్య బిడ్డలు ఏడవచ్చు, అంతకుమించి ఎవరో ఏడవరండి. సంవత్సరాల తరబడి నేను గుర్తు చేసుకుని ఏడుస్తారా? రావడమే ఏ శ్మశానానికి తీసుకెళ్ళాలి, ఏ బాక్స్లో పెట్టాలి, అప్పటికే అన్నీ పువ్వులు కొబ్బరికాయలు నిన్ను సాగనంపడానికి ఏమేం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటారు, తీసుకెళ్ళి అక్కడ వాడేస్తారు. ఈ లోపనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, అయ్యో పొద్దున్నుంచి కూర్చున్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫుడ్ ఏర్పాట్లు. అక్కడ శ్మశానానికి వెళ్ళిన వ్యక్తులు తిరిగి వచ్చేలోపే తినడానికి కావలసినవన్నీ ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ ఆర్డర్ పెట్టాలి, ఏ క్యాటరింగ్ వాళ్ళకి చెప్పాలి, అవన్నీ వచ్చేస్తాయి. వస్తారు, కాళ్ళు కడుక్కుంటారు, తినేస్తారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. 11వ రోజో 9వ రోజో ఒక కార్యక్రమం ఉంటుంది కదా, దానికి ఏం చేస్తారు, చికెన్ పెడుతున్నారా, మటన్ పెడుతున్నారా అడుగుతారు కదా, అది కూడా అయిపోద్ది. 2వ రోజు నీ గురించి ఆలోచించే వ్యక్తులు కానీ, నీ గురించి పట్టించుకునే ఏడ్చేవాడు ఎవడో ఉండడు. అంత మాత్రానికి ఎందుకండి ఇదంతా? మనిషి ప్రాణం ఎంతలోకి? ఏదన్నా రోగమో రొప్పో యాక్సిడెంటో ఏదన్నా వేసేస్తే దానికి మన కర్మ మనం ఏం చేయలేము. తెలిసి ఎలాంటి పనులు మాత్రం చేయొద్దు ప్లీజ్ అండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీకు చచ్చిపోవాలనే ఆలోచన కలిగినప్పుడు, మీరు బ్రతకలేము నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నప్పుడు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సంస్థలు చాలా వరకు స్వచ్ఛంద సంస్థలన్నీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసినాయి. అక్కడికి వెళ్ళండి, తప్పు లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. నాకు ఇలా ఉందండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నేను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాను, వాటి నుంచి నేను బయటపడలేకపోతున్నాను, మీ హెల్ప్ కావాలి అని అడిగితే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. మీకు ఏమన్నా వాళ్ళు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కొద్ది రోజులకు మీ మైండ్ సెట్ మారచ్చు, మీ పరిస్థితి మారచ్చు. అంతేగాని ఇలాగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల నీకే నష్టం. ఈరోజు ఏం జరిగిందో చూస్తున్నావు, రేపు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు కదా, నా జీవితాల్లో. అంత మాత్రానికి ఎందుకంటే చచ్చిపోవడం, పిల్లల ప్రాణాలు తీయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? న్యాయమేనంటారా? ఇది తప్పండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి ఆలోచనలో సూసైడ్ చేసుకోవాలని, లేదా ఫ్యామిలీతో సహా నేను ఇలా అవ్వాలి, నేను చనిపోవాలి అని ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి మీరు మళ్ళీ ఆలోచించండి, మీ ఆలోచన మార్చుకోండి, కొద్దిగా వెయిట్ చేయండి. దేవుణ్ణి నమ్ముతున్నాం కదా మనం, దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు ఆయన మనకి ఖచ్చితంగా ఏదో ఒక దారి చూపిస్తాడు. ఎవరో ఒకళ్ళ ద్వారా తెలుస్తుందండి. చచ్చిపోవటాలు చంపటాలు చేయొద్దండి దయచేసి. నరకంలో కూడా మనకి చోటు దొరకదు చిన్న బిడ్డల్ని ఇలా చంపి చచ్చిపోవటం వల్ల. ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. నేను ఈ వీడియో షేర్స్ కోసమో, లైక్స్ కోసమో, వ్యూస్ కోసమో నేను చేయలేదండి. నాకు చెప్పాలనిపించింది, అందుకనే చేశాను. అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ఈ వీడియో చూసి, పూర్తిగా నా వీడియో చూసి ఆలోచిస్తే అది నేను చాలా సంతోషపడే విషయం. నాకు చిన్న ఆశ అంతే తప్పితే వేరే ఏం లేదు. మీరందరూ కూడా దయచేసి మీ ఆలోచన ఈ విధంగా ఉంటే మాత్రం మార్చుకోండి. మీ అందరికీ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.